మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్తిపాడు సబ్స్టేషన్కు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మెమోరాండం అందజేశారు. అనంతరం ప్రత్తిపాడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాన్యులు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. సంపద సృష్టిస్తానంటూ పేదలపై విద్యుత్ భారం మోపడం సరికాదని అన్నారు. పెంచిన ఛార్జీలు తక్షణమే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గృహ వినియోగదారులపై మోపిన సుమారు 16,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరలు నిలుపుదల చేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని, వ్యవసాయం పంపుసెట్లు కనెక్షన్లు వెంటనే ఇవ్వాలంటూ ఈ సందర్భంగా ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిని ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది మంచి పని కాదు, మీరు 13 తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు రైతు సమస్య మీద, ఈరోజు కరెంట్ సమస్య మీద ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ ఇమ్మన్నారండి. అదే మూడవది పిల్లలకి స్కూల్ ఫీజులు రీఎంబర్స్మెంట్ గురించి వచ్చే నెల 3వ తారీఖుని అర్జీ ఇమ్మన్నారు. ఆ కార్యక్రమాలు చేపట్టామండి. మన బాధలు ముఖ్యమంత్రి గారు గ్రహించి వాటి మీద వాటి పరిష్కారం కోసం వారు ఈ విధమైన ధర్నా చేయమని చెప్పారు. సుమారు 16,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ మీద ఇతర మీద ఈ కరెంటు బిల్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు. అది తగ్గించమని చెప్పేసి వారి యొక్క డిమాండ్ ఇది. ఆ డిమాండ్కి తగ్గ చర్యలు తీసుకోమని చెప్పి వారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో దాని మీద కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అర్జీ ఏడీ గారు లేరండి, ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద తొందరలో చర్యలు తీసుకోమన్నాం. అలాగే దళితులకి తాత తండ్రి పెట్టిన బకాయిలు ఈరోజు వసూలు చేయడం కోసం ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అది కూడా తప్పు సుమా. ఆ తాత తండ్రి చేసిన అప్పులకి మీరు బాధ్యులు చేయడం మంచిది కాదు సుమా. అది మళ్ళీ మీరు ఫీజులు తీసేసి వాళ్ళు బాధ పెడితే మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చే పరిస్థితి కలగజేయద్దని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పడం జరిగిందండి. అయ్యా మనందరం సమిష్టిగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మన ధర్నా కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా మనం పాలు పంచుకొని మన పేదవాళ్ళ యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటారు వారు. మనం కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, సోషల్ మీడియా బృందానికి, ప్రెస్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ కరెంట్ ఛార్జీల మీద ఉద్యమం చేయమని పిలుపునిచ్చారు. ఆ విధంగానే మేము ఇక్కడికి వచ్చామండి. 15,000 కోట్లు పైగా బకాయిలన్నీ ఈవేళ వసూలు చేయడం కరెక్ట్ కాదండి. సంపద సృష్టిస్తానన్నారు. దళితులందరికీ ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కరెంటు బిల్లన్నీ ఈవేళ వసూలు చేయడం అది కూడా సమంజసం కాదు. ఈ విధంగానే ముందుకు వెళ్తే మనం ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ మర్చిపోయి పెరట్లో మడత మంచాలు వేసుకుని కిసినకర్రలతో పడుకునే రోజులు తొందరలో ఉన్నాయని అందరూ గమనించాలి. అందరూ కూడా ఈవేళ నోరిప్పకపోతే వచ్చే 6 నెలల్లో బిల్లులు డబ్బులు త్రిబుల్ అయ్యి మనమందరం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి దిగజారే పరిస్థితి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టిస్తారన్నారు. దళితుల రక్తకూడితో ఈవేళ సంపద సృష్టి అనేది మాకు వద్దని మేము ఖచ్చితంగా తేల్చి చెప్తున్నామండి. దళితులకి ఏ విధమైన హెరాస్మెంట్ చేసినా, మీటర్లు కట్ చేసినా మేమందరం అక్కడే ఉండి వాళ్ళకి ఉద్యమిస్తామని మరొకసారి దళితులందరికీ మేము హామీ ఇస్తున్నాము. ఈవేళ
రైతులు ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ వాళ్ళు మూవ్ చేయకుండా వాళ్ళ మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవ్వకుండా ఆపారండి. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టారు. కారణాలు ఏమీ లేవు. ఎప్పటి నుంచో ఎందుకు ఆపారు అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదండి. అది కూడా వెంటనే తక్షణమే ప్రయారిటీ బేసిస్ మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని, వచ్చే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతులు సమస్యలు ఎదుర్కోకుండా ఇప్పటి నుంచే దృష్టి పెట్టమని కూడా మేము ఈగాని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక విషయం, ఈవేళ మా కార్యకర్తలు మండపం నుంచి వస్తుండగా వాళ్ళ మీద చాలా దారుణంగా అటాక్ జరిగిందండి. ఇలాంటి అటాక్స్ ఏమైనా జరిగితే ప్రతి అటాక్ ఉంటుందని అందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి కార్యకర్తకి మరొకసారి హామీ ఇస్తున్నాం, మీకు ఎప్పుడు మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటుందండి. మా పైన మన పార్టీ ఉంటుంది. ఆ పైన భయం అంటే తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవ్వరూ దీనికి కూడా భయపడొద్దని ధైర్యంగా ఉండమని మరొకసారి పిలుపునిస్తున్నాను.